84వ కీర్తన భాగము 84వ కీర్తన భాగములో 4వ వచనాన్ని 84 వచనం చూద్దాం. కీర్తనలు 84 4వ వచనాన్ని చూద్దాం. ఒకసారి చూస్తే 2వ వచనం రాయబడింది, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ వచనం, నీ మందిరముది నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అలాగే 10వ వచనం చెప్తా ఉన్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 3వ లైన్లో, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకు ఇష్టము. చక్కని విషయాలు. దేవుని వాక్యం చాలా సజీవమైనది, అది జీవం కలిగినది, అది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా దోహదపడుతుంది. ఒకవేళ మన శరీరానికి ఏ రీతిగా ఉదయం లేవగానే కాలకృత్యాలు అయిన తర్వాత స్నానము, బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళా 3 గంటలకు మళ్ళా ఏదో తీసుకుని టీ తీసుకుని మళ్ళీ సాయంత్రం భోజనం ఎలా చేస్తామో, మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో, అనేక రకాల వంటి సాధనం ఎంత అవసరమో, దేవునికి ఆత్మకు కూడా వాక్యము, ప్రార్థన లేక ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా అవసరమై ఉన్నవి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. శరీరానికి మనం ఎన్నో రకాల వంటి సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ శరీరం మనం పట్టించుకోవడం ఉంటే ఎంత దుర్భరంగా ఉంటుందంటే మన పక్క వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాం. మనం 3 రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? మన పక్కళ్ళు మన ఎవరైనా పక్కన నిలబెడితే మన దరిదాపుల్లో రారండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఒకవేళ వేసుకున్న వస్త్రాలే 3 రోజులు కంటిన్యూగా వేసుకుంటుంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఈ శరీరానికి ఎంత సౌకర్యం కావాలి, మంచి వస్త్రాలు వేయాలి, స్నానం, ఆహారం, అన్ని రకాల సదుపాయాలు కావాలి. అలాగే ఆత్మకు అనగా దేవుడిచ్చినటువంటి ఆత్మకు కూడా చాలా సౌకర్యం కావాలి. అదేమిటి? మొట్టమొదటిగంటే దేవుని మందిరాన్ని దర్శించుకోవడం, దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఆత్మతో నింపబడడం, దేవుని వాక్యాన్ని వినడం, చదవడం, ధ్యానించడం, అలాగే దాని ప్రకారంగా నడుచుకోవడం. అట్లా ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనం అవుటర్లో మనం ఈ యొక్క దేహానికి అంతా శుభ్రం చేసి వస్త్రము, స్నానము, ఆహారం అన్నీ పెడతా ఉంటే అందంగా ఎంతగా ఉంటుందో, ఎంత గ్లోగా ఉంటుందో, ఆత్మ కూడా వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయము, దేవుని మందిరము, దైవభక్తులు సహవాసము ఇవన్నీ ఉన్నప్పుడు లోపల ఆత్మ కూడా అంత పుష్టిగా ఉంటుంది, అంత క్షేమంగా ఉంటుంది. అది మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో దోహదపడుతుంది. ఒకవేళ ఆత్మ క్షీణిస్తే మనం దేవునితో సంబంధం తెగిపోతుంది. ఆత్మ కృషిస్తే, ఆత్మ దుఃఖపడితే దేవునికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఒక ఇంటిలో ఒక నల్ల కుక్కని తీసుకొచ్చాడు ఒక యజమాని. ఒక బ్లాక్ డాగ్, నల్ల కుక్క. ఆ కుక్క చక్కగా చిన్నగా ఉన్నప్పటి నుంచి యజమాని పెంచుతా వచ్చాడు. చక్కగా తయారైంది, మంచి సైజుగా పెరిగింది, బాగా ఉంది. యజమానితో రోజు షికారుకి వెళుతుంది, వస్తుంది, ఇంట్లో చక్కగా ఉంటుంది. అయితే ఒక రోజున అదే యజమాని దారిలో వస్తూ ఉంటే ఒక తెల్లని కుక్క, ఎంతో ముద్దుగా ఉంది, వైట్ డాగ్ అది కనిపించింది. అది చలికి వణుకుతా ఉంది, దానికంటే ఎవరు తోడు లేరు. జాలిపడి ఆ వాకింగ్ వెళ్ళిన టైంలో రిటర్న్లో ఆ యొక్క వైట్ డాగ్ని తీసుకొచ్చాడట. చిన్న పిల్ల, దాన్ని పెంచుతా ఉన్నాడు, పాలు పోస్తున్నాడు, బ్రెడ్ పెడుతున్నాడు. ఈలోగా ఏమైంది అంటే ఈ యొక్క నల్లగున్న ముందుకున్న కుక్క చాలా కోప్పడిందంట. కోప్పడి, ఇదేంటి నేనుండగా మరో కుక్క పిల్లని తీసుకొచ్చాడని చెప్పేసి ఆ నల్ల కుక్కకి చాలా కోపం వచ్చి దాని ఒక రోజు గట్టిగా బెదిరించింది, అలాగే అటాక్ చేసింది, చాలా గాయమైంది. అప్పుడు యజమాని కోపం వచ్చి దీనికి బుద్ధి రావాలంటే ఎలా కాదని చెప్పేసి ముందు తెచ్చినటువంటి నల్ల కుక్కకి ఆహారం పెట్టడం మానేసాడట. ఏ ఆహారం పెట్టట్లేదు. అది నిజంగా రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది, బలహీన పడుతుంది.
వైట్ డాగ్ మాత్రం చక్కగా బలం పుంజుకుంటుంది, మంచిగా తయారవుతుంది, చక్కగా ఆడుకుంటూ యజమానితో ఉంటుంది. కానీ ఇది గొడవ గట్రా ఆడదు, గొడవలు ఏం పెట్టదు. ఈ నల్లకొకకి చాలా బాధ కలిగింది. ఎందుకు నాకు ఆహారం పెట్టట్లేదు నా యజమాని, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతుండని ఆలోచించుకుని, ఓహో తను ప్రేమించినటువంటి ఆ తెల్ల కుక్కని నేను అటాక్ చేశాను కదా, బాధ పెట్టాను కదా, అందుకని నా యజమాని నాకు ఒక శిక్షణ పెట్టాడు, ఒక దండన పెట్టాడు, కాబట్టి నేను ఆ వైట్ డాగ్ని ప్రేమిస్తానని చెప్పేసి నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకడం, దాని దగ్గర పడుకోవడం, సరదాగా ఉండటం, ఇట్లా కాలు వేయడం, మంచిగా దాన్ని దగ్గర చేర తీసుకోవడం, ఇట్లా చూసినప్పుడు యజమానికి జాలి కలిగి, ఆహా ఈ నల్లకొకకి ఖచ్చితంగా మనసు మారింది, దీనికి కూడా నేనేంటి అర్థం చేసుకునే ఉద్దేశంతో, అంటే మనసు మారింది, బుద్ధి మారిన ఉద్దేశంతో మరల దానికి యథావిధిగా ఆహారం పెట్టడం ప్రారంభించాడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. చూసారా, దానికి ఎప్పుడైతే ఆహారం వేయలేదో ఆ బ్లాక్ డాగ్ పూర్తిగా క్షీణించిపోయింది, బలమంతా కోల్పోయింది. వీళ్ళరా అంత మాత్రం కాదు, తనకున్న ఎలాంటి సత్తువ కోల్పోయిందో గ్రహించగలిగింది. మళ్ళా గ్రహించుకుని యజమాన్ని ప్రేమిస్తే, వైట్ డాగ్ను ప్రేమిస్తే నాకు ఖచ్చితంగా యజమాని నుండి నాకు ఆహారం వస్తుందని గ్రహించగలిగాడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. వెంటనే ఆ రెండు కుక్కలు ప్రేమగా ఉన్నాయి, అంత మాత్రమే యజమానితో సంతోషంగా ఉన్నాయి. ఆ యొక్క కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది, అనగా ఆ రెండు కుక్కలు సమానత్వం కలిగి ఉన్నాయట. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, శారీరకంగా మనం బాగున్నట్టుగానే ఆత్మీయం కూడా బాగుండాలంటే ఆత్మకు ఆహారం పెట్టాలి. దేవుని నామమున మహిమ కలుగునుగాక. శారీరకంగా వర్ధిల్లుతున్నట్టుగానే ఆత్మలో కూడా వర్ధిల్లాలి. దేవుని వాక్యం చూద్దామా? చూడండి, ఒకసారి చూస్తే దేవుని వాక్యము నుంచి 92వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. 92వ కీర్తన 4వ వచనం, 92 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని ఆశ్రయిస్తారో, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, వారు ఎలాంటి వారంటే యెహోవా మందిరములో నాటబడిన వారితో సమానమట. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. నాటబడడం వేరు, పెట్టడం వేరు, ఉంచడం వేరు, నాటడం వేరు. ఆ పైన వేస్తే అది కొద్ది కాలం పోయాక వేర్లు లోపలికి వెళ్ళక చనిపోతుంది, నీరు లేక దానికి భద్రత లేక చనిపోతుంది. నాటితే దాని వేళ్ళు లోపలికి వెళతాయి, గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఎన్ని బాధ తగిలినా అది లోపలికి వెళ్ళి భూమి నుంచి నీళ్ళని పీల్చుకుంటుంది. హల్లెలూయా. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా, ఒకవేళ ఎవరైనా దాన్ని పైకి లాగాలని ప్రయత్నం చేసినా అది బలంగా లోపలికి ఉంటుంది, కాబట్టి అది కదల్చబడదు. అంటే మనం దేవునిలో లోతుకి నాటబడాలి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. లోతుకి నాటబడాలంటే ఎలా 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 అంటే దేవుని భక్తిలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ప్రార్థన అనుభవంలోనికి లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ప్రేమ, బుద్ధి, జ్ఞానం, వరాల ఫలాల్లో లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, క్షమించే గుణములో, ప్రేమించే గుణములో, అర్థం చేసుకునే గుణములో, వాక్యం చదివేటువంటి గ్రహింపు గుణములో లోతుకి వెళ్ళినప్పుడు సాతానుడు ఎన్ని శోధనలు పెట్టినా అతను ఎలా ఉంటాడంటే కదల్చక నిలిచే సియోను పర్వతంలో ఉంటాడు. హల్లెలూయా. యోబుకి ఎన్ని శోధనలు రాలేదు, ఎన్ని శోధనలు వచ్చినా యోబు తొట్టిల్లాడండి? యోబు తొట్టిల్లలేదు. కారణం ఏంటంటే యోబు లోపలికి నాటబడిన వాడు. ప్రభు యొక్క శక్తి ఏంటో, మాధుర్యం ఏమిటో, దేవుని గొప్పతనం ఏంటో యోబు తెలుసుకున్నవాడు. కాబట్టి ఎన్ని శ్రమలు కలిగినా యోబు మాత్రం, ఒక యోబు భార్య కొంచెం అటు ఇటు బెనికిసలాడింది, ఊగిసలాడింది, తొనికిసలాడింది, కొంచెం అవి అధైర్యపడింది, కానీ యోబు మాత్రం తన ధైర్యాన్ని వదలలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, నీతిని వదులుకోలేదు. కాబట్టి అంతిమలో రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందగలిగాడండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. యోబు మునపటి కంటే పూర్వం కంటే మంచి ఆస్తికర్తగా అయ్యాడట.
ధనవంతుడయ్యాడట. అంత మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం పొందుకున్నాడు. మరో కొన్ని సంవత్సరాల ఆయుష్ కూడా పొడిగించబడింది. చాలా యోబు దీవించబడ్డాడు. దానికి గల కారణం యోబు నాటబడిన వాడై ఉన్నాడట. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అలాగే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ 1వ వచనం, ఆదికాండం 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించే వారిని నేను దూషించే వారిని శపిస్తాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు తండ్రి ఇంటిని, తన దేశాన్ని, బంధువుల్ని అబ్రహాము విడిచి దేవుడు చూపించే కానాను వాగ్దాన భూమికి బయలుదేరాడండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అంటే తన ప్రయాణము కొనసాగించాడు, ఆత్మీయ యాత్రను కొనసాగించాడు. అంటే దేవునిలో నాటబడటానికి, దేవునిలో లోతుకు వెళ్ళటానికి ప్రయాణాన్ని కొనసాగించాడండి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాస యాత్రలో కూడా చాలా శోధన కలిగినాయి. గొర్రెలు, మేకలు, ఒంటెలు, పశువులు, దుగ్గుడెడ్లకి జబ్బులు చేసి చనిపోయాయి. అలాగే తన భార్య విషయంలో శోధన కలిగింది, తనకు శోధన కలిగింది. ఎన్ని శోధన కలిగినా, ఎన్ని బాధలు కలిగినా అబ్రహాము వెనక్కి తిరిగి రాలేదు, వెనక్కి తిరిగి చూసుకోలేదండి. హల్లెలూయా. అది విశ్వాసంలో గొప్పతనం. భక్తునికున్న గొప్పతనం ఏమిటంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టము కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఎన్ని శోధనలు కలిగినా సరే వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. అది నిజమైన భక్తుడి లక్షణం. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అయితే ఆ శ్రమలకు నిలిచిన వాడే ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మరలా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దీవించడం ప్రారంభించడండి. హల్లెలూయా. ఎంతగా అంటే ఒకటి చూద్దాం ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. ఆదికాండం 2:12. అబ్రాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాం ఎప్పుడైతే శోధనకు నిలిచిన వాడై ఉన్నాడో, ఆ కష్టాలకు నిలబడిన వాడై ఉన్నాడో, దేవుడు అబ్రహాముని కొద్ది కాలం పోయాక, కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత తన విశ్వాసాన్ని పరీక్షించి దీవించడం ప్రారంభించడండి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాస వీరుడు, దేవుని బాగా నమ్మినవాడు. మూడవది ప్రార్థన పరుడు. చూద్దాం 4వ వచనం, అక్కడే 13వ అధ్యాయం 4వ వచనం, 13:4. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసావు. అంటే బలిపీఠం కట్టే అనుభవం ఉంది. ఏంటి బలిపీఠం అంటే? అప్పుడు అర్థాలు వేరే, ఇప్పుడు అర్థం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడం, కుటుంబ జీవితాన్ని కట్టుకోవడం, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం, తన ప్రాణ శరీరాత్మలను కాపాడుకోవడం, దేవునిలో ప్రతిష్టంగా చేసుకోవడం, స్థిరంగా నిలుపుకోవడం. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ప్రార్థన జీవితంలో మరింత ప్రతిష్ఠితముగా, స్థిరుడుగా కట్టుకోవడం అనేది మనం చూస్తాం. బలిపీఠము కట్టడం అంటే ప్రార్థన జీవితాన్ని బహుబలంగా కట్టుకోవాలి. మరి యోబు ప్రార్థన జీవితాన్ని కట్టుకునేవాడు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, 1:10. యోబు గూర్చి మనం రాయబడుతుంది, యోబు అనుదినము కూడా అరుణోదయాన్ని తన కుమారుల కోసం, కుమార్తెల కోసం దహన బలులు అర్పించి ప్రార్థన చేసేవాడు. వారి నిమిత్తం విజ్ఞాపన చేసేవాడు, పశ్చాత్తాప ప్రార్థన చేసేవాడు. చూడండి, అలాంటి భక్తుడికి ఏం జరిగిందంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. అంటే ఎవరైతే ప్రార్థన చేసే కుటుంబంగా ఉంటారో, ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో, ప్రార్థించే తల్లిగా, తండ్రిగా, కుమారులుగా, కుటుంబంగా ఉంటారో, వారి చుట్టూ ఏం వేయబడుతుందంటే కంచె వేయబడుతుంది. ఎంత అద్భుతం అండి ఇది. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ప్రార్థించే భక్తుడికి దేవుడు
కంచి వేస్తాడు. ప్రార్థించే కుటుంబానికి దేవుడు కంచి వేస్తాడు. చుట్టూ తన దూతల్ని కావలి ఉంచుతాడు. యేసు రక్త ప్రాకారములు కట్టబడతాయి. యోబు కుటుంబం చుట్టూ ఏముంది? కంచి వేయబడింది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అందరూ ఊరుకుంటామా? మంచి బంగళా కట్టాం, బిల్డింగ్ కట్టుకున్నాం, చుట్టూ ఏం చేస్తాం? ప్రహారీ గోడ కడతాం. చెప్పండి స్తోత్రం. చాలా పెద్ద ప్రహారీ గోడ కడతాం. కారణం ఏంటంటే అది ఉండాలి, ఉంటేనే అందం, దానికి ప్రతిష్టంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఆ ప్రహారీ గోడ లేకపోతే ఆవులు వస్తాయి, గొర్రెలు వస్తాయి, మేకలు వస్తాయి, దొంగలు వస్తారు, రకరకాలు వచ్చి ఇల్లుని పాడు చేస్తాయి. అందుకని ఏమీ లోపలి రాకుండా అంటే కంచి వేయబడాలి, ప్రహారీ గోడ కట్టబడాలి. దేవుని నామని చెప్పండి స్తోత్రం. అలాగే కంచి ఉన్నప్పుడు అది వరి పొలమైనా, అది జొన్న పొలమైనా, రకరకాల ఫలాలు ఉంటాయి కదా, అది ఏ ఫలాలైనా పొలాలైనా దాని కంచి ఉన్నప్పుడు లోపలికి ఏ జంతువులు రాకుండా ఆ తోట పొలం క్షేమంగా ఉంటుంది. అలాగే చివరికి మనం చూద్దాం, దేవుని వాక్యం చూస్తే ఇలా ప్రార్థన చేసేవారిని దేవుడు ఏం చేస్తాడంటే అత్యధికముగా ఆశీర్వదిస్తాడు, అత్యధికముగా దీవిస్తాడండి. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం. ఎవరైతే దేవునిలో విశ్వాసం కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారు, ఆయన త్రోవల్లో నడుస్తారు, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు, ఆ ప్రభు మీద ప్రగాఢమైన ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, వారిని ఖచ్చితంగా వారి విశ్వాస పరిణామానికి ప్రతిగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 24:1 వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వాడై వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో అబ్రహాము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు దేవుడి ముందు. అందుకని అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో కూడా దీవించడండి. అలాగే చూద్దాం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. చివరిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. 6:28. ఈ దానియేలు కోరెస్ ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెస్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. రెండు ప్రభుత్వాలు మారినా, ఇద్దరు రాజులు గతించిపోయినా దానియేలు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. అసలు దానియేలు ఎందుకు వర్ధిల్లుతున్నాడు? దానియేలు ఎందుకు వర్ధిల్లాడు? రాజులు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయినాయి, మరి దానియేలు ఎందుకు వర్ధిల్లుతున్నాడంటే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసే ప్రార్థన పరుడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ప్రార్థించేవాడు దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు, దీవించబడతాడు. ఒక ఫ్యామిలీ ఎడారిలో ప్రయాణం చేస్తూ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారట. అయితే వారి తెలియకుండా దేవుడు చక్కని కంచి వేస్తున్నాడు, ఒక రాతి గోడ కడుతున్నాడు, ఒక రాతి భవనం కడతా ఉన్నాడు. దొంగలు వెంబడిస్తున్నారు, వారి డబ్బుని బంగారాన్ని దోసుకుందాం, వాళ్ళు చంపేద్దామని. చాలా రోజుల ప్రయాణం అయిపోయింది. చివరిగా ఇంకొక రోజు ఉంటే అవతల నగరానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎందుకు ధీమా వచ్చేసింది, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఇవాళ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏంటిలే అనుకుని ఉన్నారేమో వాళ్ళు. ఆ రాత్రి వాళ్ళు చక్కగా మటన్ బిర్యానీ చేసుకొని, చక్కగా దమ్ బిర్యానీ చేసుకొని శుభ్రంగా తినేసి, ఎందుకంటే రేపటిలో వేరే నగరానికి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు ప్రయాణం చేశారు ఎడారిలో, ఇన్ని రోజులు ఎడారి ప్రయాణంలో రోజు ప్రార్థన చేసుకున్నారు ఎడారిలో. కానీ రేపటి దినముందు వేరే నగరానికి వెళ్ళిపోతారు, పట్టణానికి చేరుకుంటారు. దేమో వచ్చింది, ఇన్ని రోజులు చేసుకున్నాం ప్రార్థన, ఎందులో ఒకరోజు చేయకపోతే అనుకున్నారేంటి వాళ్ళు, ఒక్కరోజు ప్రార్థన మానేశారట. ఆ రాత్రి దొంగలు ఎన్నో రోజులుగా వారి బంగారాన్ని డబ్బుని దొంగిలిద్దామని వస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఆ రాత్రి వాళ్ళు పక్కనే ఉన్నారు. ఆ రాత్రి వెళితే ఏ రాతి గోడ లేదు, ఏ గోడ ఇల్లు లేదు, మామూలుగా పడుకున్నారు ఎడారిలో. వెళ్ళి వాళ్ళని బాగా కొట్టి బంగారం డబ్బును దొంగిలించి అడిగారట, ఏ బాబు మీరు రోజు అప్పటికప్పటికి ఇల్లు కడుతున్నారా, మీ చుట్టూ పెద్ద రాతి గోడలా కట్టబడుతుంది, ఇవాళ మాత్రం ఆ ఇల్లు కట్టలేదు ఎందుకు అడిగారట. ఏంటి మేము ఇల్లు కట్టడం ఏంటి, రాతి గోడ కట్టడం ఏంటి? మరలా అడిగారట, మీ చుట్టూ రోజు మేము దాడి చేద్దామని వస్తున్నామయ్యా, మీ బంగారాన్ని డబ్బుని దొంగిలిద్దామని వస్తున్నాం, మీ బంగారం కోసం డబ్బు కోసం వస్తుంటే రోజు పెద్ద గోడ కట్టేసి ఉంటుంది మీ చుట్టూ, పెద్ద రాతి గోడ, అది చుట్టూ మూసేయబడి ఉంటుంది, అది భద్రంగా ఉంటుంది. మేము ఎంత గుణపాలతో పొడిచినా అది పగట్లే. కానీ ఉదయం కల్లా ఏముంటలేదు. ఏంటి చిత్రం? ఆ యొక్క టెక్నాలజీ ఏంటి మాకు చెప్పువాకంటే, ఆ టెక్నాలజీ ఏం కాదయ్యా, అర్థం చేసుకునే అది ప్రార్థన.
ప్రేయర్ అనే టెక్నాలజీ, దేవుని నామం చెప్పండి స్తోత్రం. ప్రేయర్ అనే టెక్నాలజీ అది. ఈ రాత్రి ప్రేయర్ అనే టెక్నాలజీ వాడలేదు, అందుకే ఆ రాతి గోడ మాకు కట్టబడలేదు. రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళ కుటుంబ ఆరాధన ఈరోజు మాత్రం ధీమాగా మాలో ఏమేమి తెలియదు ప్రార్థన చేసుకునే కారణాన మా దేవుడు మాకు రక్షణ ఏర్పాటు చేయలేదు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. అందుకే కుటుంబాలను ఖచ్చితంగా ఈవినింగ్ టైం ఉండాలి. భార్య భర్తలు కూర్చొని, పిల్లలు కూర్చొని 2 పాటలు పాడి ఒక కీర్తన భాగం చదివి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కలిసి అందరు కలిసి భర్త భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు కాపుదల ఉంటుంది. హల్లెలూయా. అందుకని యెహోవా మందిరములో నాటబడిన వారు ఉన్నట్లయితే మనం వర్ధిల్లుతాం, కాపాడబడతాం, క్షేమంగా ఉంటాం. ఈ 50 దినాల ప్రార్థనలో కూడా మనం అందరం ప్రతిరోజు వీలైన మట్టుకి ఖచ్చితంగా 6 గంటల నుండి 9 గంటల వరకు మనం పాల్గొందాం. దేవుడు మనకు ఖచ్చితంగా తోడే ఉంటాడు, మనం దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.